ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? దేవుని మాటలు ప్రతిరోజు ధ్యానించడం ద్వారా నూతనమైన బలాన్ని మన జీవితంలో చూస్తున్నాం, నూతనమైన కార్యాలను చూస్తున్నాం. మరి ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దామా? 115వ కీర్తనలు 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా రిసీవ్ చేసుకుందామండి. మనల్ని, మన పిల్లల్ని ప్రభు వృద్ధి పొందించే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆగిపోయిన బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏ బ్లెస్సింగ్స్ కొరకు ఎదురు చూస్తున్నారో ఈ చక్కని వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఇంకా ఆగిపోవండి. ఏ విషయంలో మీరు ఆగిపోరు, ఏ విషయంలో, ఏ పరిస్థితిలో ఇక మీకు ఆటంకం లేదు. కానీ ప్రభు అంటున్నారు, అద్భుతమైన రీతిలో నిన్ను, నీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని. ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి సంతోషించండి, ప్రభులో ఆనందించండి, ఎక్కువగా ప్రభుని స్తుతించండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు ఇచ్చిన మాటను మర్చిపోతారేమో అని ప్రభు మాట తప్పని దేవుడై ఉన్నారు. ఆయన మాట పట్టుకుని ఆయనకు లోబడే జీవితాలు మన జీవితాలు ఉంటే అద్భుతమైన రీతిలో ప్రభు మనల్ని నడిపించే దేవుడై ఉన్నారండి. లోబడదాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, వారి సంతతిని ఆశీర్వదించిన దేవుడు, మనల్ని, మన సంతతిని కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. అబ్రహాము గారు లోబడినట్లుగా మనం కూడా లోబడదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.